కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా ఏదైతే ప్రభుత్వం నిన్న ఆర్డినెన్స్ ద్వారా బీసీ 42% రిజర్వేషన్ కంప్లీట్ చేస్తామని ఏదైతే కేబినెట్‌లో నిర్ణయం తీసుకుందో దానిపై మాట్లాడడానికి మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వక్లబర్ కృష్ణమోహన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. కామారెడ్డి డిక్లరేషన్ కంప్లీట్ అయినట్టేనా? ఇక బీసీలకి 42% రిజర్వేషన్ అందినట్టేనా ఇక? వాళ్ళని అడగాలి. పొన్నం ప్రభాకర్ గారిను, మహేష్ కుమార్ గౌడ్ను, రేవంత్ రెడ్డిని అడగాలి. హ్మ్. ఇప్పుడు బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లు ఉన్నాయని ఇన్ని రోజులు చెప్పిండ్రు. హ్మ్. ఇప్పుడు ఆ బిల్లులు అక్కడనే ఉన్నాయి. మళ్ళా పంచాయరాజ్ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెస్తామంటుండ్రు. హ్మ్. మరి వాళ్ళకే తెలియాలి రాజ్యాంగం ఏందో, ఆ న్యాయం ఏందో, వాళ్ళకి చెప్తున్న న్యాయ నిపుణులు ఎవరు, అడ్వకేట్ జనరల్ గారు ఏం చెప్తారు అంటే అక్కడ పెండింగ్లు ఉండగా అదే అంశం మీద మళ్ళీ ఇక్కడ చట్ట సవరణ ఎట్లా చేస్తారు, ఆ చట్టం ఎట్లా నిలబడుతుంది? అంటే గవర్నర్ గారు కూడా ఆల్రెడీ ప్రోవోక్ చేసిరు కదా అసెంబ్లీకి సంబంధించి, దానికి సంబంధించి. అదే అంటున్నా నేను, నిన్ననే ప్రోరోగ్ చేసిండ్రు, హ్మ్. సాయంత్రం ఆర్డినెన్స్ అంటారు. హ్మ్. దాన్ని అట్లే హౌస్ను కొనసాగించి మంచిగా హౌస్లో డిస్కషన్ చేసి మేము దేనికైనా బస్తీ మీద సవాల్, మేము మాకు నిజాయితీ ఉన్నది, పారదర్శకమైన ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కదా శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. హ్మ్. చెప్పుకుంటున్నప్పుడు మంచిగా హౌస్లో చర్చ చేసి మరి రాష్ట్రపతి గారికి పంపించడం, ఈ పరిస్థితులు ఉన్నాయి, ఈ నేపథ్యంలో మరి మేము 42% కట్టుబడి ఉన్నాం కాబట్టి దాని ప్రకారం మేము ఎన్నికలకు పోతాం అనేటువంటి పద్ధతి మీకు కనుక మీకు నిజంగా ధర్మబద్ధంగా ఉన్నప్పుడు హౌస్ను ప్రోరోగ్ చేయాల్సిన అవసరం ఏముండే? చెప్తుంది కదా ప్రభుత్వం అసెంబ్లీలో జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిధిలో అని చెప్పేసి గత 3 నెలలుగా చెప్తూ అవునండి. వస్తుంది. 3 నెలలు అయింది దాదాపు. చట్ట సవరణ అసెంబ్లీ జరగాలి. ఉమ్, పంచాయరాజ్ చట్టం అండి చాలా కీలకమైనటువంటి ఎన్నికలు జరగాల్సినటువంటి దానికి ఉమ్, పంచాయరాజ్ చట్టాన్ని లేకపోతే మున్సిపల్ చట్టాన్ని నువ్వు ఏది ఆర్డినెన్స్ అంటున్నావు. ఆర్డినెన్స్ ఎప్పుడు వస్తుంది? హౌజెస్ లేనప్పుడు వస్తుంది. ఉమ్. నువ్వు అలాంటి సమావేశాలు జరగకుండా వాటిని నువ్వు ప్రోరోగ్ చేసి ఆ చట్టాన్ని గవర్నర్ గారికి పంపించి దాని ఆర్డినెన్స్ ఆమోదించుకునే దిశగా ఎందుకు పోవాలి? రాజ్యాంగ ప్రక్రియలను రాజకీయ వేదికలతో ఎందుకు చేస్తాం? రాజకీయ వేదిక దిశగా ఇంత మాలిఫైడ్ ఇంటెన్షన్ ఎందుకు? అంటే మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, బీజేపీ చేతిలో ఉంది, ఇప్పుడు మా ప్రభుత్వం చేసింది, మేము బీసీలకు పెద్దపీట వేసిన చేసుకోమని చెప్పేసి చెప్తూ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఆర్డినెన్స్ తో కంప్లీట్ చేద్దామనడంలో ఎట్లా? ఇప్పటికి కూడా మనకున్నటువంటి సమాచారం ప్రకారం గౌరవ రాష్ట్రపతి గారికి పంపిపోయినాయి బిల్స్. ఉమ్, కేంద్ర ప్రభుత్వం దగ్గర లేవు అవి, ఉమ్, రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి. ఉమ్, రాష్ట్రపతి గారు వేరు, ప్రభుత్వం వేరు. ఉమ్, రాష్ట్రపతి గారి పేరు మీదనే, గవర్నర్ పేరు మీదనే జీవోలైనా వ్యవస్థలైనా నడుస్తాయి. ఉమ్, కానీ కార్యనిర్వాహక వర్గం వేరు కదా. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వేరు, రాష్ట్రపతి, గవర్నర్ వేరు. ఉమ్, కాబట్టి రాష్ట్రపతి గారికి నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా అన్ని పాటించాల్సిన పద్ధతులు పాటిస్తే వాళ్ళు మీకు ఇస్తారు. ఇవ్వకపోతే మీకు సుప్రీంకోర్టు కూడా ఉన్నది. ఉమ్. 3 నెలల్లోగా ఎలాంటి స్పందన లేకపోతే డీమ్డ్ అసెంట్ అని సుప్రీంకోర్టే చెప్తున్నది. కాబట్టి డీమ్డ్ అసెంట్ అయ్యేంత శాస్త్రీయంగా మీరు చేయగలిగినరా? కాబట్టి మరి చూడాలి దీన్ని. ఎందుకంటే వీళ్ళు చేసిందంతా కూడా తప్పు. ఈ వైఖరితోని సక్సెస్ఫుల్గా నిలబడలేరు. అంటే ఎందుకు బీసీ సంఘాలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఒకరేమో కేంద్రంతో అంటే గెజిట్ చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టాలని అనుకుంటారు. అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే 42% రిజర్వేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. బీసీ సంఘాలకి ఏం లేదు, బీసీ సంఘాలని కరెక్టే మాట్లాడుతుంది. ప్రభుత్వమే తప్పుదో పట్టిస్తున్నది. కృష్ణయ్య గారు ఏమన్నారు? కృష్ణయ్య గారు గురించి అంటున్నారు మీరు. కృష్ణయ్య గారు 243 D6 T6 ప్రకారం అవును, మీరు బిల్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకే అధికారం ఉంది కదా, మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టుకోవడానికి, బీసీ రిజర్వేషన్లు పెట్టడానికి. అవును. దాని ప్రకారం ఇదే గవర్నర్ గారితో ఆనాడే బిల్లులను ఆమోదింపజేసుకుంటే ఆ బిల్లులు చట్టాలు అయ్యేది. చట్టాలు అయిన తర్వాత దాన్ని జీవోలు తీసుకొని ఎలక్షన్ జరిపితే పోయేది. ఈ అంతా ఈ డ్రామా ఎందుకు నడుపుతున్నట్టు కృష్ణయ్య గారు. ఆయన చేసేది, ఆయన మాట్లాడేది కరెక్టే. మనం దాన్ని అర్థం చేసుకోవడంలో వక్రీకరిస్తున్నాం. ఎట్లా జీవోలు తీశారంటే జీవోలు తీస్తారు కదా, చట్టాలను జీవోలు తీసి అమలు చేస్తాం. నువ్వు ఆ ప్రక్రియ ఆనాడు చేయాల్సినటువంటి March 17న చేయాల్సినటువంటి ప్రక్రియను ఈ రోజు వరకు చేయకుండా రాష్ట్రపతి గారికి ఆమోదం కొరకు పంపి అవి అక్కడ పెండింగ్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ వాళ్ళ చట్ట సవరణ చేస్తాని అసెంబ్లీ కౌన్సిల్లో చర్చ చేయకుండా ప్రోరోగ్ చేసి మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొస్తాను. అక్కడ పెండింగ్ ఉండగా గవర్నర్ గారు సంతకం ఎట్లా పెడతారు? వారి ఆమోదం కొరకు పంపిరు కదా, ఇక్కడ రిజర్వ్ చేసి ఆర్టికల్ 200 ప్రకారం వాడికి పంపిర్రు. ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి గారి నిర్ణయం రావాలి. ఇంకా రాలేదు. మరి రాకపోయినప్పుడు మీరు కావాల్సినటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసిండ్రా? అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు, న్యాయ నిపుణులను తీసుకుపోలేదు, మేడంను ఒక్కసారి కూడా కలవలేదు. దానికి కావాల్సినటువంటి రాజ్యాంగ ఒత్తిడులు ఏం తీసుకొచ్చారు? రాజ్యాంగ ప్రక్రియలు సవ్యంగా ఏం చేయగలిగిండ్రు? అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ధర్నా చేసిన బిల్లులు ఎక్కడున్నాయి? గవర్నమెంట్ దగ్గరనే, అసెంబ్లీలో, కౌన్సిల్లో ఉన్నాయి. బిల్లులు ఇక్కడ పెట్టుకొని అక్కడ ధర్నా చేస్తుంది. సరే, నువ్వు ధర్నా చేసినావు, 9వ షెడ్యూల్లో పెట్టామని ధర్నా చేసినావు. నువ్వు 9వ షెడ్యూల్లో పెట్టామని నువ్వు కోరలే కదా.
31B కింద నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేయకపోతే, మంత్రివర్గం తీర్మానం చేయకపోతే, కేంద్ర ప్రభుత్వాన్ని అడగకపోతే, అడగకుండా నేను 9th షెడ్యూల్ పెట్టు అని చెప్పి డిమాండ్ చేస్తే ఎవరిని తప్పుదో పట్టిస్తున్నావు? నువ్వు రాష్ట్రపతి గవర్నర్ గారి దగ్గర పంపించిన బిల్స్ కూడా 31C కింద పంపినావు. రాష్ట్రపతి గారు ఆమోదిస్తే వెనక్కి వచ్చిన తర్వాత చట్టాలే అమలు చేసుకుంటావు. అమలు చేస్తున్నటువంటి దశలో కూడా ఇబ్బంది కావద్దని 31B కింద మళ్ళీ 9th షెడ్యూల్లో పెట్టమని కోరుతావు. ఈ ప్రక్రియ మీద పూర్తి అవగాహన ఉన్నది. కానీ ఇటువైపు ఏమో రాష్ట్రపతికి పోయే కార్యక్రమం నువ్వు చేసి ఢిల్లీ పోయి ధర్నా 9th షెడ్యూల్లో పెట్టమని డిమాండ్ చేస్తున్నావు. కాబట్టి నీ యొక్క వైఖరి కాంట్రడిక్షన్గా ఉంది. దీన్ని వాళ్ళ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. చెప్తుందిగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మీద మేము చాలా నిబద్ధతతో పనిచేస్తున్నాం, అసలు మమ్మల్ని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతామని చెప్పేసి నిన్న ప్రభుత్వం తరపున మంత్రులు కూడా చెప్తున్నారు, సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు. మరి మీరేమో అంటే మేము కమిటెడ్ బీసీలమండి. నేను ఇవాళ తెలంగాణ భవన్లో నిలబడి మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే బీసీల విషయంలో మాకున్నటువంటి కమిట్మెంట్. ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గర పోతాం, మాట్లాడతాం. మేము టీఆర్ఎస్ పిలిచినా పోతాం, బీజేపీ పిలిచినా పోతాం, కమ్యూనిస్ట్ పిలిచినా పోతాం. మాకు కావాల్సిన 42%. నువ్వు 42% అమల్లోకి తీసుకొచ్చి దాని ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలకు పోతే సంబరాలు చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు జిందాబాద్ అనుడే. నువ్వు మొత్తం తప్పుల తడక, నీ సర్వే తప్పు, నీ రిపోర్ట్లు తప్పు, నువ్వు పంపిన విధానం తప్పు. అక్కడ పెండింగ్లో ఉన్నాయి రాష్ట్రపతి గారి దగ్గర, ఇక్కడ మళ్ళీ నువ్వు ఆర్డినెన్స్ అంటున్నావు. కాబట్టి మరి మీ అడ్వకేట్ జనరల్ గారు సవ్యంగా మీకు మరి సూచనలు చేస్తున్నారా? మీరు న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారా లేదా? మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ అంటారు, మరి ఆదేం కమిటీ, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిటీ అన్నారు, 2 కమిటీలు అన్నారు, కమిషన్లు అన్నారు. ఆ కమిషన్లు ఇచ్చిన నివేదికలు బయట పెట్టండి. ఒకసారి మంత్రివర్గం ఆమోదించిన తర్వాత అఫీషియల్ డాక్యుమెంటే కదా, ఆ అఫీషియల్ డాక్యుమెంట్ బయట పెడితే వాటిని అధ్యయనం చేసి ప్రభుత్వం మంచిగా కూడా గొప్ప ప్రభుత్వం అని చెప్పి మేము కూడా అంటాం. మాకేం రేవంత్ రెడ్డి గారితో మాకేం పంచాయతీ ఉన్నది? ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం అనుకున్నట్టు ఆర్డినెన్స్ ద్వారానే తెస్తే 42% రిజర్వేషన్ అమలు కాదు. ఎట్లయితే నీ చట్టమే కొట్టుకుపోతుంది. నీ చట్టాన్ని ఎవడో పోతారు అండి. ఇప్పుడు మరి ఇదంతా ప్రభుత్వం తెలియదా? తెలిసే చేస్తుంది, కావాలని మోసం అందులో కావాలని 100%. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ చట్టం నిలబడదని తెలిసిన తర్వాత నువ్వు చట్ట సవరణ ఎట్లా చేస్తావు? నువ్వు అసెంబ్లీలో ఇప్పుడు ఇంత గంభీరమైనది 2 years నుండి అదిగో అని చెప్పి నువ్వు బీసీలో చెప్తున్నావు. నువ్వు హౌస్లలో కనీసం చర్చ చేయడానికి ముందుకు వస్తున్నావు, ప్రోరోగ్ చేసేసినావు. నువ్వు నిరవధిక వాయిదా ఎట్లా ఇస్తావండి? నిరవధిక వాయిదా ఏ విధంగా ఇస్తావు చెప్పండి? మళ్ళీ నువ్వు హౌస్లను ప్రత్యేకంగా ప్రవేశపెట్టి వాటిని హౌసెస్ను కమెన్స్ చేసి 2 హౌసెస్లో ఒక 5 రోజులు చర్చించు బీసీల కోసం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% బీసీలు అంటే అంత తక్కువ చూపేందుకు? నువ్వు స్థానిక సంస్థల రిజర్వేషన్లు అన్నావు. విద్యా ఉద్యోగ రంగాలంటే అరే గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేస్తాడు, 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాలంటే మేము అందరం సంతోషపడ్డాం. నేనే ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్ నేనే ఉన్నా కదా, నేనే పోయి సన్మానం చేసిన, నేనే షాలో కప్పినండి, నేనే బోక ఇచ్చిన, దండం పెట్టొచ్చిన. 100% ఈ రోజు కూడా చేస్తా. కాకుండా నువ్వు చేసే ఈ మోసపూరితమైన విధానాలు ఏంటి? ఈ దగా చేయడం ఏంది, ఈ మోసం చేయడం ఏంది, పద్ధతులన్నీ పాటించకపోవడం ఏంది? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మీరు రియలైజ్ కాండి. ఇక టైం పాస్ పనులు బంద్ చేయండి. అయినా లేట్ అయిపోయింది, ఇంకో 6 నెలలు అయినా పర్వాలేదు. అన్ని పద్ధతులు పాటించండి, ఆ పద్ధతుల ప్రకారం ముందుకు పోండి. బీసీలకు కావాల్సిన 42% నిలబెట్టండి. మీరు మీ చరిత్రలో ఉంటారు. మీరు 9th షెడ్యూల్లో పెట్టడానికి బీజేపీ కూడా ఏంటంటే అడ్డం పడుతుంది కదా, మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ పార్టీ కూడా ఒప్పుకోదు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మొన్న అసెంబ్లీలో హామీ ఇవ్వలేదు, మాకు అవసరం లేదు. మొన్న 42% రిజర్వేషన్ల గురించి బీజేపీ వ్యతిరేకించిందా? ఏకగ్రీవ తీర్మానం అంటే ఏంది? అన్ని పార్టీలు ఆమోదించినట్టే కదా, మరి బీజేపీ కూడా ఆమోదించినట్టే కదా. ఇక్కడ ఆమోదించారు, బట్ ఢిల్లీలో వ్యతిరేకిస్తారు అని చెప్పి నువ్వు కాగితం పంపకుండా ఢిల్లీ వ్యతిరేకిస్తుందంటూ నువ్వు 9th షెడ్యూల్లో పెట్టావు. నువ్వు పంపినావు ఆడికి? రాష్ట్రపతి గారి దగ్గర నుంచి బిల్లు వెనక్కి వచ్చినాయా? అవి చట్టాలు అయినాయా? ఆ చట్టాలను నువ్వు అమలు చేసినావా? మళ్ళీ 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి నువ్వు కోరినావా? కేంద్ర మంత్రివర్గాన్ని పంపినావా? పార్లమెంట్లో పెట్టడానికి ప్రయత్నం చేసినావా? నువ్వు ఈ ప్రక్రియ ఏది చేయకుండా కేంద్రం అడగకుండా నువ్వు కాగితమే పంపలేదు ఆడికి. తప్పు. బీజేపీది విమర్శించడం చాలా తప్పు. బీఆర్ఎస్ కూడా యునానిమస్గా ఏమి చర్చ లేకుండా అసలు మన రాష్ట్రంలో ఎంత గొప్ప వాళ్ళంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, నువ్వు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్లు హౌస్లలో టేబుల్ చేయలే, నీ సర్వే రిపోర్ట్ టేబుల్ చేయలే. 3-4 బిల్లులు మేము పెడతాను 42 అనగానే అందరు చేతులు పట్టారు. ఎందుకంటే బీసీలకు 42 కావాలని అన్ని రాజకీయ పార్టీలు కోరుకున్నాయి. కానీ నీ దగ్గరనే తొండినది, తొండంతా నీ దగ్గరనది, మోసం అంతా నీ దగ్గరనది. ఇచ్చింది కూడా హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా, కామారెడ్డి 42% డిక్లరేషన్ అమలు చేయాలి కదా సార్, అమలు చేయాలి కదా. నీ దగ్గర తొండి పెట్టుకొని
నువ్వు ఏదో చేద్దామంటే ఎట్లా? ఫైనల్ గా చెప్పండి, మీరు మాజీ కమిషన్ చైర్మన్ గా రేవంత్ రెడ్డికి ఒక్క మాటలో చెప్పాలంటే 42% రిజర్వేషన్ సంబంధించి ఏం చెప్తారు? మళ్ళీ మొత్తం సర్వే చేయించండి సార్. మీరు డెడికేటెడ్ కమిషన్ని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కావచ్చు, లేదా 340 కింద ఒక డెడికేటెడ్ కమిషన్ వేయండి. ఆ కమిషన్ ద్వారా సమగ్రంగా అధ్యయనం చేయించండి. వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క కమిషన్ అండ్ మెంబర్స్ నిపుణులైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఆ బిల్లులు తయారు చేయండి. మీరు ఆమోదించి హౌస్లో పెట్టండి. హౌస్ ఆమోదం తర్వాత బిల్లులను గవర్నర్ గారికి పంపండి, చట్టాలు చేసుకోండి. దాని ఆధారంగా జీవోలు తీయండి, ఎలక్షన్ అవ్వండి. హైకోర్టు కొట్టేసినా మీ దగ్గర శాస్త్రీయంగా అన్ని ప్రామాణికమైన పద్ధతులు పాటించారు కాబట్టి నిలబడుతుంది. హైకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చింది 3 నెలల్లో అవసరం లేదు, అడగండి. లార్జర్ బెంచ్ పోయి అడగండి. సింగిల్ బెంచే కదా నువ్వు అడిగింది, ఏమున్నది దానిలో? హైకోర్టుకు మళ్ళీ అప్పీల్ చేసుకోవాలి. పోవాలి, నీకు చిత్తశుద్ధి పోవాలి. బీసీలు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకో? మాకు ఎన్నికలు అడుగుతున్నాం మేము. మాకు 42% కావాలంటున్నా. బీసీ మేము లేదా? నేను కూడా బీసీ కదా. మాకు 42% రిజర్వేషన్ అమలు చేసుడు కావాలి, కానీ నీ ఎన్నికలు ఏమని కావాలి? 2011లో తమిళనాడులో నగరపాలిక ఎన్నికలు అయిపోతే, టెన్యూర్ అయిపోతే 2022 వరకు ఎలక్షన్ జరగలేదు. డీలిమిటేషన్ రిజర్వేషన్ స్థిరీకరణ అయ్యేంత వరకు మస్తు సార్లు చెప్పింది కోర్టు, చెప్తుంది కోర్టు. దాన్ని ఏమైనా రూల్ ప్రకారం పొమ్మంటారు వాళ్ళు, న్యాయబద్ధంగా పొమ్మంటారు. మరి 10 సంవత్సరాలు అక్కడ ఎట్లా కాలేదు చెప్పు? 2011లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోతే 2016, 2019 వరకు తమిళనాడు ఎలక్షన్లు కాలే. మరి 5-6 సంవత్సరాలు ఎందుకు కాలే? డీలిమిటేషన్ చేసుకున్నాక, రిజర్వేషన్లు స్థిరీకరించినాక, ప్రణాళికాబద్ధంగా చట్టబద్ధంగా పేరు ఎన్నికలు జరిగినాయి. మరి తమిళనాడులోనేమో 10 సంవత్సరాలైనా ఎన్నికలకి ఏం కాదు, 5-6 సంవత్సరాలైనా ఏం కాదు. మనం కూడా భారతదేశంలో భూభాగమే తెలంగాణలో, ఇక్కడనే తొందరగా అయితే ఎన్నికలు అనేటువంటివి ప్రభుత్వానికి సంబంధించినవి. 42% అనేది మాకు సంబంధించింది. నా 42 నిలబెట్టడంలో నువ్వు ఏం పద్ధతులు పాటిస్తావు పాటించు, పద్ధతుల ప్రకారం పో, నిలబెట్టు, చరిత్రలు మిగులు, రేవంత్ రెడ్డి జిందాబాద్ అనిపించుకో. మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మళ్ళీ ఒకసారి భేషజాలకు పోకుండా అయితే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిందో ఖచ్చితంగా శాస్త్రీయబద్ధంగా చేయాలి. ఒకవైపు రాష్ట్రపతి దగ్గర ఆమోదం కోసం పంపిస్తూనే మళ్ళీ గవర్నర్తో అసెంబ్లీ ప్రోరోగ్ చేస్తూ ఏదైతే ఆర్డినెన్స్ ద్వారా చేస్తుందో ఇదంతా శాస్త్రీయబద్ధంగా లేదు. సో మళ్ళొక్కసారి అవసరమైతే డెడికేషన్ కమిటీ వేసి శాస్త్రీయమైన పద్ధతిలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే ఖచ్చితంగా బీసీలు అందరూ హర్షిస్తారు. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఇంత కన్ఫ్యూజన్లో 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే మళ్ళీ ఒకసారి డెడికేషన్ కమిటీతో చేసి హైకోర్టు నుంచి మళ్ళీ 3 నెలలు ఎట్లాగూ టైం ఇచ్చింది కాబట్టి అవసరమైతే హైకోర్టు లార్జర్ బెంచ్కి వెళ్ళి కూడా హైకోర్టును రిక్వెస్ట్ చేస్తే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసుకోవాలని చెప్పేసి గతంలో తమిళనాడులో కూడా దాదాపు 10-12 ఏళ్ళు మొత్తం రిజర్వేషన్ ప్రక్రియ అంతా పూర్తయిన వెంటనే ఆ తమిళనాడు ప్రభుత్వంలో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి సో మనం కూడా ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి ఖచ్చితంగా జరగాలంటే మళ్ళీ ఈ ప్రక్రియ అంతా సాఫీగా జరగాలని చెప్పేసి ఆ వక్లభరణ కృష్ణమోహన్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహిత్తో సురేష్ పల్లె టీవీ తెలంగాణ నుంచి.